వెల్కమ్ టు మీటివ్ న్యూస్. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఈరోజు మన గెస్ట్ బీసీ సప్లాన్ సాధన కమిటీ రాష్ట్ర నాయకులు మేకల రాజేంద్ర గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ముందుగా బీసీ కులగణ అని ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఇప్పుడు ఆ కులగణ కాస్త కుటుంబ సమగ్ర సర్వే మీదనే జరుగుతూ ఉంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఈ మాకైతే చెప్పింది ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం బీసీ కుల గణన మాత్రమే చేస్తామన్నాం. సమగ్ర కుటుంబ సర్వే చేసుకోవచ్చు, ఇంకే సర్వేనే చేసుకోవచ్చు. ప్రభుత్వం అన్ని వర్గాలకు సంబంధించి ఏదైనా చేసుకోవచ్చు. మాకు మాత్రం ఓన్లీ బీసీల లెక్కలు మాత్రం తీసే బీసీలలో ఉన్న ఈ సర్వే చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. గత ప్రభుత్వం కుటుంబ సర్వే అని మొత్తం చేసేసింది. డాటా అంతా ప్రభుత్వం దగ్గర ఉంది. దాంట్లో కూడా కులాల పేరు కూడా ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం ఏమన్నది, వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీగా కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్ లో వాళ్ళ యొక్క ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక సిద్ధరామయ్య గారు చేత చెప్పించడం జరిగింది. ఇప్పటి వరకు సమగ్ర సర్వే జరిగింది, అందరిలాగా మిమ్మల్ని చూసాం. కానీ ఈసారి మాత్రం బీసీలని సపరేట్ గా ఒక సర్వే చేసి బీసీలలో ఎక్కడైతే ఏ వార్డు మెంబర్ అయిండు, వార్డు మెంబర్ కాలేదు, ఆదాయం ఎంత, ఉన్నది ఎంత, లేనిది ఎంత, ఏ వృత్తి మీద ఉన్నారు, వృత్తిదారులు ఎంతమంది ఉన్నారు, మీకు రాజకీయ వాటా ఎంత ఉంది, మీకు ఆర్థికపరమైన వాటా ఎంత ఉంది, మీలో ఉద్యోగాలు ఎంతమంది ఉన్నారు, ఉన్న ఉద్యోగాలలో కూడా ఏ స్థాయిలో ఉన్నారు అనేది అన్ని లెక్కలు తీసేసి మేము ఇచ్చిన మాట ప్రకారం 100% బీసీలకు న్యాయం చేసి కులగణన చేసి మీ జనాభా ప్రకారం స్థానిక సంస్థల్లో వాటా కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు గారు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. వారే ముఖ్యమంత్రి కావడం జరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా 11 నెలలు అయిపోతున్నా కూడా అని చెప్పేసి బీసీ సంఘాలు ప్రశ్నించడంతో కులగణన చేస్తామని చెప్పడం జరిగింది. కులగణన చేస్తామని చెప్పి మళ్ళీ సమగ్ర కుటుంబ సర్వే తీసుకొస్తే అసలు అంశం ఏంటిది? బీసీ కులగణన చేయాలి, బీసీలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, బీసీల్లో వెలికి తీయాలనుకున్న దాని కాస్త మొత్తం రుద్దేస్తే మళ్ళీ బీసీలు ఏంటి పరిస్థితి? అంటే మళ్ళీ కొత్త బీసీ కులగణన చేయాలని అంటారా? ఏదో తెలుసు ఇంతవరకు అయితే. గత ప్రభుత్వం కూడా బీసీలకు ఇదే విషయం చెప్పి కులగణన పూర్తిగా చేస్తామని కుటుంబ సమగ్ర సర్వే చేసి ఆ నివేదిక ఎక్కడ ప్రభుత్వం దగ్గర పెట్టుకుని ఎక్కడ బయట పెట్టలేదు. ఈ ప్రభుత్వం ఏర్పడి కూడా దాదాపు 10 నెలల నుంచి 11 నెలలు అవుకొస్తున్న క్రమంలో బీసీలను తప్పుదోవ పెట్టే కార్యక్రమం ఏదైతే తీసుకున్నదో, బీసీ కులగణ సర్వే జరిగినాకనే స్థానిక ఎన్నికలు వెళ్తామని ఈ కులగణ కాస్త ఇప్పుడు కుటుంబ సమగ్ర సర్వేనే జరుగుతుంది. సో ఎందుకు బీసీ పదే వీళ్ళని మోసం చేసే కార్యక్రమం ఎందుకు చేస్తుంది అంటారు మీరు? అంటే అదే, బీసీలు ఈజీగా మోసపోతారు, బీసీలు ఈజీగా మనుషులు నమ్ముతారు. బీసీలు ఎందుకంటే తన కష్టాన్ని నమ్ముకొని పనిచేస్తుంటారు కాబట్టి ఒకరిని మోసం చేయాలి, ఒక దగ్గర తీసుకోవాలి, దౌర్జన్యం చేయాలి, అడుక్కోవాలనే పరిస్థితులు బీసీలు ఉండరు కాబట్టి నా కష్టం నాకుంది, నా పుట్ట నేను నింపుకుంటా, నా కుటుంబాన్ని నేను రక్షించుకుంటా, పోషించుకుంటా అని ఉంది కాబట్టి బీసీలు చెప్పిన మాట నమ్ముతాం. ఆ బీసీల చాలా మంచివారు సమాజంలో అత్యంత. అందుకోసమే ప్రతి ఒక్కరు వచ్చి జోలు చెప్పి బీసీలందరూ మోసం చేసే పరిస్థితి వస్తుంది అన్నది. 56% ఉన్న బీసీల్లో మేమెంతో మాకంతా రాజ్యాధికారం వైపే మా చూపు, మా అడుగులు, మా ప్రయత్నాలు, మా పోరాటాలు, మా సిద్ధాంతాలు, మా ఆశయాలు అంటూ చెప్పుకుంటున్నారు. దాదాపు 60 ఏళ్ళ నుంచి మేము ఉద్యమం చేశారు కదా. ఈ రోజు మీరు ఏం సాధించారు? గత ప్రభుత్వం మోసం చేసింది, ఈ ప్రభుత్వం మోసం చేస్తూ వస్తుంది. సో బీసీ నాయకులకు మీకు ఇకనైనా ఆలోచన పరంగా మీరు ముందుకు అడుగులు వెయ్యరా అంటే దీనికి మీరు ఏం చెప్తారు? డెఫినెట్ గా వేయాల్సిందే. గత 60 సంవత్సరాలుగా బీసీ నాయకత్వం వివిధ రకాలుగా పోరాటాలు చేస్తూనే ఉంది. కానీ ప్రభుత్వాలు కూడా దానికి మించి కులాలుగా విడగొట్టి బీసీలని విడగొడుతున్నారు. అందుకే మేము చెప్తున్నాం, మనం కలిసి ఉందాం, కలిసి ఉంటే నిలబడతాం, నిలబడితే గెలుస్తాం అని ఈరోజు బీసీలందరూ ఆలోచిస్తున్నాం. మా దాంట్లో 113 కులాలని బ్యాక్వర్డ్ క్లాసెస్ పేరు మీద ఒక్క దగ్గర చేరిస్తే వీళ్ళు ప్రతి ప్రభుత్వం వచ్చేసి మీకు గొర్రెలకు ఒక పథకం, చేపలకు ఒక పథకం, గౌడ్స్కో పథకం, చేనేతలకు పథకం అని కులాలుగా మాత్రమే చూస్తున్నారు. మేమేమంటున్నాం, నువ్వు ఇచ్చే పథకం కంప్లీట్ గా బీసీలకు సంబంధించిన పథకాలు ఇవ్వాలి. కానీ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, అగ్రవర్ణాల చేతిలో ఉన్న రాజకీయ పార్టీలు ఆలోచించేది వీళ్ళైతే ఎప్పుడు విడివిడిగా ఉంటేనే మా మాట వింటారు కాబట్టి ఒకసారి ఒకరి దగ్గర తీసుకోవాలి, ఒకసారి ఇంకొకరి దగ్గర తీసుకోవాలి, వీళ్ళందరూ కలిస్తే మమ్మల్ని నాశనం చేస్తారు, మా పప్పులు ఉడుకో అని చెప్పేసి 4% లేని నాయకుల ప్రజలందరూ కూడా రాజ్యాన్ని వెళ్ళడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు బీసీ నాయకత్వం, బీసీ ప్రజలు గమనిస్తున్నారు. ఇన్ని రోజులు మా నాన్నలు, మా తాతలు అందరూ కూడా మంచోళ్ళుగా, ఎవరిని అన్యాయం చేయకూడని వారిగా అందరికి సహకరించి అన్ని రాజకీయ పార్టీలు నమ్మిరు, అందరు నాయకులను నమ్మిరు.
కానీ ఇక మేము మా స్థాయిలో ఉన్నా మా తరంలో ఉన్నా చదువుకున్న యువత ఎవరిని కూడా నమ్మే పరిస్థితి లేదు. నిజంగా మీరు ఏం చేస్తారో మాకు కనబడుతూనే ఉంటది. ఇప్పుడు వచ్చిన యుగంలో రేపు రాబోయే కాలంలో బీసీలు అందరూ కూడా యుద్ధంలాగా చేసేసి మేమందరం రాజ్యాధికారం సాధించే దిశగా పోరాడతాం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. విభజించు పాలించు బీసీలను కేవలము వాళ్ళు ప్రభుత్వాలు ఇచ్చే పథకాలకి పరిమితం చేస్తూ రాజకీయ పరంగా రాజకీయ నాయకులు ఈరోజు సక్సెస్ అవుతూ ఉన్నారు. బీసీలు ఎందుకు వెనకడుగు వస్తుంది? పదే 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 మాకు ఇన్ని గొంతులు ఉన్నాయి, ఇంత శాతం ఉన్నాం, ఇంత మంది ఉన్నాం, ఇన్ని కార్మికులు కర్షకులు ఎంతో మంది ఉన్న మా వ్యవస్థని మొత్తం భ్రష్టు పట్టించే ఆలోచన విధానాన్ని రాజకీయంగా వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. కొన్ని రెడ్డి కులాలు అనుకునే బీసీ నాయకులని ఎందుకు మీరు ముందుకు వేయలేకపోతున్నారు అడుగులు? నేను అదే అంటున్నాను. ఇప్పుడు కొన్ని సంక్షేమ పథకాలు, అసలు ఏ సంక్షేమ పథకం లేదండి. ఉమ్. తెలంగాణ రావడానికి తన తన ప్రాణాన్ని నడి రోడ్డున కాల్చుకున్న శ్రీకాంతాచారి, తెలంగాణ కోసమే జీవితాన్ని త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ కానీ, కానిస్టేబుల్ కిష్టయ్య కానీ, యాదయ్య కానీ, ఇట్లా ప్రతి కులంలో 1200 మంది అమరులలో దాదాపు 1100 మంది బీసీల నుంచి అమరులైనండి. తెలంగాణ కోసం రోడ్డు మీద ఒకరు గడ్డం గీస్తూ, ఒకరు గొర్రెలను మేపుతూ, ఒకరు బట్టలు నేస్తూ, మొత్తం విధాలుగా అన్ని కులాల నుంచి వచ్చి మేము ఉద్యమం చేసింది దేనికోసం? ఈ ఆంధ్రలో పెత్తనంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీలకు అన్యాయం జరుగుతుంది. మేమందరం కూడా సామాజిక తెలంగాణ వస్తే తెలంగాణలో అత్యధిక శాతం ఉన్న బీసీలు రాజ్యాధికారం వస్తుందేమో, మాకంటూ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మొట్టమొదటిగా ఉన్న లక్ష్యం తెలంగాణ సాధించుకోవాలి. ఈ తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి బీసీలు అందరూ రావడం జరిగింది. కానీ ఏదైతే మీరు అంటున్నారో ఇప్పటిదాకా సంక్షేమ పథకాల మాట, సంక్షేమ పథకాలు దేనికోసం ఇచ్చారు? ఎన్ని ఇచ్చారండి? అసలు అసలు మీరు అనుకున్న సంక్షేమ పథకాలు బీసీలకి ఏ ఇచ్చారు? 50,000 రూపాయల బీసీ బంధు కూడా ఇవ్వలేకపోయినారు. మా సోదరులకు 10 లక్షల 10 లక్షల దళిత బంధు ఇస్తే 50,000 కూడా ఇవ్వలేకపోయినారు. ఆ 50,000తో ఏం చేస్తారు? ఈ కాలంలో 50,000తో ఒక చిన్న టీ స్టాల్ పెట్టుకొని ఒక చిన్న డబ్బా కూడా రాదండి. మీరు అసలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, రాజకీయ పార్టీని డిమాండ్ చేస్తున్నాం, బీసీ మేధావులు యువత ఆలోచించాలి. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న సంపద ఎవరి దగ్గర ఉంది? ఈ రాష్ట్రంలో ఉన్న హాస్పిటల్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? ఈ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద కార్పొరేట్ కంపెనీలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఈ రాష్ట్రంలో మైండ్స్ ఎవరి చేతిలో ఉన్నాయి? ఈ రాష్ట్రంలో ఉన్న సంపద అంతా పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులన్నీ కూడా 98% ఒక్క వర్గం దగ్గర ఉండి బీసీలు ఒక్కడన్నా కనబడుతున్నాడా? పాలసీ మేకింగ్ లో కావాల్సిన ఐఏఎస్లు, ప్రభుత్వ పరిపాలనలో అతి ముఖ్యమైన ఐఏఎస్లు కూడా బీసీల వివక్ష కనబడుతుంది. ఈ యొక్క ప్రణాళిక రూపొందించి ఐఏఎస్ స్థాయిలో ఒక బీసీలుగా ఉండి బీసీలుగా ఆలోచిస్తే, అరే నా బీసీ సోదరులు రోడ్ల మీద తిరుగుతున్నారు, లేకపోతే వాళ్ళ పని చేసుకుంటున్నారు, వాళ్ళకి ఇవి నిజంగా అందుతాయా అందమని చెప్పేసి ఆలోచన చేస్తారు. కానీ ఈ సమగ్రకు బీసీ కులగణన చూడండి, నిజంగా బీసీ ఐఏఎస్లు కానీ బీసీ మంత్రులు ఆలోచించుంటే ఈరోజు బీసీ కులగణన బీసీల సంక్షేమం కోసము, బీసీల స్థితిగతులు తెలుసుకోవడానికి జరిగే సర్వేలా కనబడుతుంది. కానీ బీసీ కులగణన కాస్త సమగ్ర కులగణన తీసుకొచ్చిరండి. సమగ్ర కులగణన కూడా సమగ్ర సర్వే అంటున్నారు. అసలు నీకు బీసీల వాటా ఎంతో లెక్క తెలుసమన్నాం, బీసీల ఆర్థిక పరిస్థితి చెప్పమన్నాం, బీసీల రాజకీయ ప్రాతినిధ్యం చెప్తా అన్నారు, బీసీల ఉద్యోగులు ఎంతమంది చెప్తా అన్నారు, బీసీల కులవారు ఎంత చెప్తా అన్నారు. ఈ అంశాలు తీసుకోవడానికి ఒక 10 ప్రశ్నావళి పెట్టొచ్చు కదా. 56 ప్రశ్నావళి పెట్టి 45 నిమిషాలు ప్రశ్నిస్తే ఏంటది? పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం బీసీలో అమరులైన వారిలో బీసీలు కూడా ఉన్నారు. వాళ్ళకు కానీ వాళ్ళ కుటుంబాలకు కానీ ఏదైనా పదవి దక్కిందా? ఆ విషయం మీద బీసీలు ఏ ఒక్క బీసీ నాయకుడు కూడా ఎందుకు పోరాటం చేయలేదు? ఈ రోజు మీరు బీసీలు అమరులైన వారిలో బీసీలు కూడా ఉన్నారు, వాళ్ళకు ఎలాంటి లాభం చేకూర్చింది, ఎందుకు బీసీ నాయకులు అడగలేదు? అదే అండి, నేను అదే చెప్తున్నాను. బీసీలు సమాజం కోసం ఎప్పుడూ త్యాగాలు చేస్తూనే ఉన్నారు. ఆచార్య కొండ లక్ష్మణ్ బాబూజీ నుండి తను స్వాతంత్ర పోరాటం చేసి నిజాం కోసం, నిజాం నిరంకుశత్వం మీద పోరాటం చేస్తున్న తెలంగాణ తొలి సాయుధ పోరాటంలో జైలు పాలైన చాకలైలమ్మ లాంటి వాళ్ళకి ఉచితంగా న్యాయం అందించి ఎంతో మందిని తీసుకొచ్చి నిజాంని చంపితేనే తెలంగాణ వస్తుందని అక్కడ ఎదురొడ్డి శిక్షణ ఇచ్చిన కొండ లక్ష్మణ్ బాబూజీ స్వాతంత్రోద్యమం చేసినారు. ఆ తర్వాత తెలంగాణ తొలి దశ ఉద్యమం పాల్గొన్నాడు, 1969లో పాల్గొన్నాడు. ఆ తర్వాత మలి దశ ఉద్యమంలో కూడా 93 ఏళ్ల వయసులో పోయి ఆయన చేసినారు. ఆయన ఒకసారి ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి వచ్చేసరికి అక్కడున్న ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్న అందరు నాయకులు, రెడ్డి నాయకులు అందరూ కూడా ఏకమై ముందు ఆయన కానీయకుండా ఉండాలి,
మనకు వద్దంటారు కాబట్టి అని పివి నరసింహరావు పేరు రాసి పంపించి ఆయన కాకుండా చేసినారు. అంటే అదే చూసుకుంటే శ్రీకాంతాచారి తను మలమల మాడిపోతూ మండిపోతూ కూడా తెలంగాణ జై తెలంగాణ అని మొత్తుకున్న శ్రీకాంతాచారి వాళ్ళ తల్లిని శంకరమ్మ పెట్టుకొని రాజకీయం నడిపి రాజకీయంగా ఓట్లు దండుకున్న టిఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో మీరు అందరం చూస్తున్నాం. ఆమెను ఓడించిన కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ఏం సమాధానం చెప్పాలి? మీరు అన్నారు తీసుకొస్తామని చెప్పారు, మేము వస్తే ఇప్పుడు ఇవ్వచ్చు కదా మీకు ఎమ్మెల్సీ. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ మొత్తం తెలంగాణ కోసమే జీవితం త్యాగం చేస్తే చరమాంకంలో వారిని కూడా చిన్న చూపు చేశారు. ఇట్లా కొన్ని పేర్లే కాదండి, మొత్తం బీసీ నాయకులు 90% తెలంగాణలో పనిచేయడం జరిగింది. కానీ అత్యంత ఎక్కువ నష్టపోతున్నది బీసీ సమాజమే. తెలంగాణ వచ్చింది ఇప్పుడు అనిపిస్తుంది మాకు కూడా, అసలు తెలంగాణ ఎందుకోసం వచ్చింది? తెలంగాణ వచ్చి మాకేం చేసింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ 2% నుంచి 4% వరకు ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత 1% కూడా పెంచట్లేదు, 1.5% కూడా పెంచట్లేదు. మరి తెలంగాణ దేనికోసం వచ్చినట్టు? సామాజిక తెలంగాణ మీ దొరల తెలంగాణ పోయి రెడ్ల తెలంగాణ కోసం వచ్చిందా? మీరు అన్నారు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వమని చెప్పారు. ఇంకో విధంగా 25,000 మంది కొత్తోళ్ళని స్థానిక ప్రజాప్రతినిధులు చేస్తా అన్నారు, కౌన్సిలర్ చేస్తున్నారు, సర్పంచ్ చేస్తున్నారు, ఎంపీటీసీ చేస్తున్నారు, జెడ్పీటీ చేస్తున్నారు. దానికోసం కులగణన చేస్తున్నారు. కానీ మళ్ళీ ఇదంతా పక్కన పెట్టి సమగ్ర కులగణన చేస్తా అంటే సమగ్ర చేసుకో, సంబంధం లేదు మాకు. బీసీల వాట ఎంతో తెలుసు. లెక్క తీయకుండా కూడా 42% వాటా ఇవ్వచ్చు, మనకు ప్రకటించవచ్చు. గత ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఏర్పాటుకి బీసీ పాత్ర లేదా? ఈ ప్రభుత్వం ఏర్పాటుకి బీసీ పాత్ర లేదా? ఓట్లు ఎవరు అండి? ఓట్లన్నీ మావే. ఓట్లు వేసుకోవడానికి నానా సంకల్నాకి ఓట్లు వేయించుకుంటాం. మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు, అమాయకులు. వీళ్ళకి ఎట్లనైనా ఒక బర్రీతమా, గొర్రెతమా, చేపలితమా, అది ఇద్దామా, లేదా మీ కులానికి ఇద్దామా, సంఘానికి ఇద్దామా, ఆత్మగౌరవ భవనాలు కట్టిద్దామా అని మాట్లాడతారు. మాకు అవే కావాలన్నా? మీరేమో వ్యాపారాలు చేసుకుంటారు, మీరేమో ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు, మీరు అని చేసుకుంటారా? మేము ఇది కాదా? ఇప్పటికైనా బీసీ యువత ఆలోచించాలండి. మనకేమొస్తుంది ఏమొస్తలేదని మీరు ఆలోచించాలి. మనం చదువుకున్న వాళ్ళుగా చరిత్ర చదువుకొని మన కులాలుగా మనము కులవృత్తి చేసుకోవడం ఒక్కటే కాదు, ఈ రాజ్యాన్ని ఏళ్తేనే మనకు తెలుస్తుంది. మనం తమిళనాడులో చూసుకోండి, బీసీలందరూ రాజ్యాలు వెళ్తున్నారు. అక్కడ 60% పైగా రిజర్వేషన్ ఉంటుంది బీసీలకి. ఇక్కడ ఎందుకు సాధ్యం కాదండి? రాజకీయ నాయకులు సక్సెస్ అవుతున్నారు బీసీలను ఒప్పించే ప్రయత్నంలో. బీసీలు ఎందుకు సక్సెస్ కాలేకపోతా ఉన్నారు అంటే మీరు ఏం చెప్తారు? అదే మమ్మల్ని కులాలుగా విడగొట్టి మాలో ఉన్న కొంతమంది నాయకులకి బిస్కెట్ లాగా వేసేసి ఏరుకొని చేయడం జరుగుతుంది. అందుకొరకే రాబోయే కాలంలో బీసీ నినాదం మా దీంట్లోకి మనం పరిమితం కావాలని బీసీ నినాదం ఏం కదా కాదు కదా. మరి బీసీలు ఎందుకు మోసపోతున్నారు? పదే గత ప్రభుత్వం నుంచి దాదాపు 50 ఏళ్ళు 60 ఏళ్ళు అంటే ప్రతిసారి ఏదో ఒకటి తీసుకురాను. బీసీ ఉద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వస్తున్న క్రమంలో సామాజిక తెలంగాణ ముఖ్యం అని చెప్పేసి మమ్మల్ని 20 సంవత్సరాలుగా తెలంగాణ కోసం తెలంగాణలో బీసీలని మభ్యపెట్టడం జరిగింది. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 11వ సంవత్సరం కూడా ఇంకా బీసీలను మోసం చేయాలనుకుంటే ఖబర్దార్, ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఆలోచించుకోవాలి. రాబోయే కాలంలో బీసీల రాజ్యాధికారం వస్తుంది. ఇది కల్వకుర్తి గడ్డ నుంచి మేము తెలియజేస్తున్నాం. గతంలో మా ఉద్యమం ఏ వైపు ఉంటది, ఎట్లా ఉంటది, మీ బీసీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది రాజకీయ పరంగా? వచ్చే స్థానిక ఎన్నికల్లో 42% అని ఏదైతే ప్రభుత్వాలు చెప్తున్నారో కూడా ఇప్పటి కూడా ఆ మాట నిలబెట్టుకునే కార్యక్రమం చేయలేకపోతుంది. బీసీ నాయకుడిగా, బీసీ నినాదంగా మీరు ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేశారు కదా, ఈ కల్వకుర్తి గడ్డ మీద నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు బీసీలకి? ఖచ్చితంగా 42% వాటా ఇవ్వాల్సిందే బీసీలకి. బీసీలకి ఇవ్వకపోతే ఏ రాజకీయ పార్టీని బొంద పెడతాం, మీకు రాజకీయంగా సమాధి కడతాం అని చెప్పేసి బీసీలు తెలియజేస్తున్నాం. ఎందుకోసం అంటే 42% ఓట్లు మావి. ఇంకా విచిత్రం ఏంటంటే మాకిచ్చే సీట్లు కూడా వాళ్ళకి ఇచ్చి ఓట్లు వేయమంటే ఇంకేం రోజులు వేస్తామండి మేము? ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకపోతుంది, మంత్రులు ఇవ్వకపోతుంది. 4% ఉన్న వాళ్ళు మీరు 7 మంది మంత్రులు అయితే 60%, 56% ఉన్న వాళ్ళు 2-3 మంత్రులు అయితే ఏంటి పరిస్థితి మాది? ఎవరు మాట్లాడాలి? అధికారులు లేకపోయి ఏదైతే పాలసీ మేకింగ్ లో ఉన్న అధికారులు ఎవరితో బీసీలు ఉంటే వాళ్ళు బీసీలుగా ఆలోచిస్తారు. వాళ్ళు బీసీల అధికారులని మొట్టమొదటి పొజిషన్ లో ఉంచకపోతుంది. మా గురించి ఎవరు ఆలోచిస్తారు? అందుకే మా గురించి మేమే ఆలోచించాలి. మేము ఎప్పుడైతే బీసీలుగా మారుతామో, బీసీలుగా ఆలోచిస్తామో, కులాలుగా మర్చిపోయి ప్రతి కులానికి మన వాటా ఎంతో అంత ప్రకారం మన రాజకీయ వాటా నిర్దేశించుకొని కులాలుగా మర్చిపోయి బీసీలుగా మేము ఆలోచిస్తేనే రాజకీయ పార్టీలు కూడా ఆలోచిస్తాయి. రాజకీయాలు ఇప్పుడు కాలేదనుకోండి,
ఖబర్దార్ అన్ని రాజకీయ పార్టీలని రేపు రాబోయే కాలంలో ఒక కొత్త రాజకీయ పార్టీ ఉద్భవించబోతుంది. ఆ కొత్త రాజకీయ పార్టీ ద్వారా బీసీ రాజ్యాధికారం ఈరోజు సాధిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్ గా 10 నుంచి 11 నెలలు అవుతుంది. కేవలం వాళ్ళ నినాదం మొత్తం బీసీలను ఏకం చేసి బీసీ ఓట్లు వేసుకొని ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ ప్రభుత్వానికి ఈ రోజు కూడా కులగణన పేరు చెప్పి కుటుంబ సమగ్ర సర్వేనే జరుగుతుంది కదా. దాని మీద మీ ఆలోచన విధానం ఎలా డెఫినెట్ గా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ మోసం చేసినట్టే మాకు. ఉమ్. మీరు కులగణన అని చెప్పేసి బీసీ కులగణన చేస్తున్నారు. ఉత్త కులగణన కాదు, బీసీ కులగణన. మేము అడిగాం మా బీసీలలో ఉన్న కులాలెన్ని, ఆ కులాలలో ఉన్న ఆర్థిక స్థితిగతులు ఏంటి, ఆ కులాల్లో రాజకీయ ప్రాతినిధ్యం ఏంటిది, ఆ కులాలలో ఉద్యోగ ప్రాతినిధ్యం ఏంటిది, ఈ 3 అంశాలు తేల్చి మాకు ఇంత అన్యాయం జరిగింది మొర్రో అని చెప్పేసి మేము అడుగుతుంటే మీరు కులగణన కాస్త జనగణన ఉంటారు, జనగణన దాకా సమగ్ర సర్వే లాగా మీరు మార్చి మళ్ళా మమ్మల్ని ఏం మార్చాలనుకుంటే ఇక సాధ్యం కాదు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సి ఉంటది. రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటది. పొద్దున్న లేసి రాత్రి వరకు మీరు బీసీ నినాదం, బీసీ నాయకత్వం, బీసీ ఆలోచన, బీసీ సప్లైను, బీసీ మాకు సంక్షేమ పథకాలన్నీ బీసీల గురించి మాట్లాడి మీరు బీసీ నాయకులు ఎందుకు గెలిపించలేక ఓటమి పాలవుతా ఉన్నారు? అదే అక్కడ మేము అన్నది మాకు ముందు చెప్పాం కదా, బీసీలలో అత్యంత వెనకబడి, ఎస్సీల కన్నా వెనకబడి ఉన్న బీసీ కులాలు ఉన్నాయండి. రేపు రెక్కాడితే కానీ డొక్కాడదు. నేను పొలంలో పనిచేస్తే గానీ, గొర్రెలు మేపితే గానీ, తాటి చెట్టు ఎక్కితే గానీ, లేదా బట్టలు నేస్తే గానీ, లేదా బట్టలు ఉతికితే గానీ, ఐరన్ చేస్తే గానీ నాకు ఎట్లా వెళ్తుంది? చెట్టు కొడితే గానీ, వడ్డంగి పని చేస్తే గానీ, కార్పెంటర్ పని చేస్తే కానీ నాకు వెళ్ళదు. నేను పొట్ట నింపుకోవడం ముఖ్యమా, రాజకీయాలు చేయడం ముఖ్యమా అనేది బీసీలు ఈ రోజు వరకు వెనుకబడిపోయినారు. కాబట్టి పొట్ట నింపుకోవడం, మనం ఎంతసేపు మన స్వశక్తితో మనం కట్టిన ట్యాక్సులు 56% ఉన్న జనాభాతో ఖజానా నింపితే ఆ ఖజానా ఎక్కడ పోతుంది? ఆ ఖజానాలో మా వాటా మాకు వద్దా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కన్నా తెలంగాణలో బడ్జెట్ వాటా తగ్గుతుంది. ఇంకా సంక్షేమ పథకాలని మన పేరు మీద మాకెందుకు మభ్య పెడుతున్నారు? చలో రైట్, మాకు కూడా వాటా జనాభా ప్రకారం వాటా ఇచ్చేసేయండి, రిజర్వేషన్ జనాభా ప్రకారం ఇచ్చేసేయండి. 100 సీట్లు ఉంటే మీరెంతో మీరు తీసుకోండి, మావెంతో మాకు ఇవ్వండి. అప్పుడు ఎవరు సమస్య లేదు, గుంజుకున్నట్టు కాదు కదా. వార్డు మెంబర్ కూడా కాలేని బీసీ నాయకత్వంలో బీసీ కులాలు ఉన్నవి. అలాంటి కులాలను ప్రభుత్వం గుర్తించలేకపోతే బీసీ ఒక ఏదైతే సంక్షేమ శాఖ ఉందో, బీసీ నాయకత్వం ఉందో, వాళ్ళని మీరు ఎందుకు ప్రోత్సహించట్లేదు? వాళ్ళని ఎందుకు మీరు అంటే ముందుకు పెట్టి వాళ్ళని మీరు రాజకీయ పరంగా వాళ్ళని ఎందుకు ప్రోత్సహించట్లేదు? ఇక్కడ ప్రతిది కాదండి, ప్రభుత్వాలకు రాజ్యాంగం చెప్పింది అత్యంత వెనుకబడ్డ కులాలను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కొన్ని కులాలు గొంతు లేవు, అసలు వాళ్ళ గురించి వాళ్ళకి మేము ఈ కులం అని చెప్పే పరిస్థితి. తాళాలకి ఏముంటుందండి, గంగిరెడ్లకి ఏముంటుందండి, పూసలకి ఏముంటుంది? వాళ్ళకి ఎంత సంఖ్య? వంశరాజులు ఉంటే వాళ్ళకి ఎంత సంఖ్య? వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి? అంటే ప్రభుత్వాలే మాట్లాడాలి కదా, రాజకీయ నాయకులే మాట్లాడాలి కదా. ప్రభుత్వం అందరికీ ప్రభుత్వం, నోరున్నోళ్ళకే గుర్తున్నోళ్ళకే ప్రభుత్వం కాదు కదా. ఇక్కడ ఏమవుతుందంటే నోరున్నోళ్ళకి గుర్తున్నోళ్ళకి ప్రభుత్వం అయిపోయి తక్కువ సంఖ్యలో నోరు లేని వాళ్ళు, వాళ్ళ కష్టమే వాళ్ళ బతికేటోళ్ళ మీద అణిచివేయబడుతుంది. దానికోసమే. సో మాకేమంటున్నాం, మీరు కులగణన చేసి మీరన్న దాని ప్రకారం మా వాటా మాది. మీకు బీసీలలో ఎన్ని కులాలను కరెక్ట్ గా చెప్పండి. బీసీ కులాలలో ఉన్న ఎంతమంది రాజకీయ నాయకులుగా మారారో చెప్పండి. బీసీలలో ఎంతమంది ఐటీ ట్యాక్స్ పేయర్స్ ఉన్నో చెప్పండి. బీసీలలో ఎన్ని కంపెనీలు ఫ్యాక్టరీలు ఉన్నో చెప్పండి. బీసీలలో రాజకీయంగా ఎక్కడెక్కడ వెనుకబడ్డారో ఎక్కడెక్కడ ఉన్నారో చెప్పండి. అప్పుడు కానీ మాకు సోయొస్తుంది. ఈ దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం. కానీ ఇవి చేస్తే నిజంగా సోయొస్తున్నాం వీళ్ళకు. ఒక్కసారి లెక్కలు తెలిస్తే బీసీలు అందరూ తిరగబడతారేమో అనే ఉద్దేశంతోనే మళ్ళొక్క కుట్ర జరగబోతుందేమో అని నాకు భయం అవుతుంది. అందరం కూడా ఆలోచిస్తున్నాం. రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని మీకు నమ్మకం ఉందా? ఒకవేళ కల్పించకపోతే మీ ఉద్యమం ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో? డెఫినెట్ గా కల్పించాల్సిందే. కల్పిస్తారా కల్పించలేదని తర్వాత విషయాలు. ఈ రిపోర్టు ముందర పెడతారా పెట్టరా తెలియదు కాబట్టి రిపోర్ట్ తో సంబంధం లేకుండా 42% ఇస్తేనే నిజాయితీ ఉన్నట్టు మేము గమనిస్తాం. నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఎప్పుడు వస్తుంది? సమగ్ర కులగణన చేస్తారా, చేస్తే దాన్ని బయట పెడతారా, ఎంత కాలం లోపల బయట పెడతారు? బయట పెట్టిన క్రమంలో మీరు సాకులు చెప్పకుండా మా వాటా ఎంత తెలితే అంత స్థానిక సంస్థ రిజర్వేషన్ ఇస్తారా ఇయ్యరా అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. బీసీ నాయకులుగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇయ్యాల్సిందే, మా వాటా మాకు ఇయ్యాల్సిందే. ఇయ్యకపోతే డెఫినెట్ గా మేము ఎలా సాధించుకోవాలో మాకు తెలుసు. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇక్కడ నుంచి ఒక లెక్క. బీసీ దాని కోసం, బీసీ నినాదం కోసం, బీసీ రిజర్వేషన్ల కోసం మీరు భవిష్యత్తులో ఏమైనా ఉద్యమాలు కానీ ఏమైనా కార్యక్రమాలు చేయబోతా ఉన్నారా? డెఫినెట్ గా ఖచ్చితంగా చేస్తాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుల సర్వే చేస్తారని చెప్పేసి వెయిట్ చేయడం జరిగింది. మాకు కూడా వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా చూద్దాం. వాళ్ళ ఒక సర్వే చేస్తా అంటున్నారు కదా, చేసిన తర్వాత ఎలక్షన్ పెడతా అన్నారు.
ఆ లోపల ఏమన్నా సాకులు చెప్పి ఏమన్నా రకరకాలు చేస్తారా, పెట్టకపోతే ఎట్లా అని చెప్పేసి ఆలోచన ఉంది. పెట్టకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఏకమై తాలూకా వ్యాప్తంగా సభలు పెట్టుకొని నిర్ణయించుకొని మా శక్తిని మేము నిరూపించుకొని రాబోయే కాలంలో బీసీల రాజ్యాధికారం వైపు అడిగేస్తారని తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం నుండి బీఫామ్ తీసుకుని ఎమ్మెల్సీగా గెలుపొందిన తీన్మార్ మల్లన్న పదే బీసీ నినాదాన్ని తన భుజాలపై నేసుకొని ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు చేసుకుంటూ బీసీ గొంతుకై ముందుకు నిలబడ్డారు. ఆయన మీద మీ స్పందన ఎలా ఉంది? తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఈ రోజు బీసీల నయా గొంతుక, ఒక గొంతుగా, గట్స్ ఉన్న వ్యక్తిగా, నిజంగా నిజాయితీగా ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా కాకుండా ఒక బీసీ నాయకుడిగా మాట్లాడుతున్నది మా బీసీ సమాజం నుంచి గర్వపడుతున్నాం మేము. అతను కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకోలేదు, ఇండిపెండెంట్ గా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలవడం జరిగింది. అయినా సరే రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం నేను బీసీల తరఫున పోరాడతా, మేమెంతో మాకంతా అనే వాట కోసం మొదలు పెట్టడం జరిగింది. ఎక్కడైనా తిరుమల మల్లన్న మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా బీసీ సమాజం అండగా ఉంటుంది, కడుపులో పెట్టుకుంటుంది. వాళ్ళని గెలిపించడానికి మా ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే కొత్త రాజకీయ శక్తికి ఆద్యుడు కూడా అయ్యే అవకాశం కనబడుతుంది. అంటే భవిష్యత్తులో బీసీ పార్టీ వస్తుందంటే డెఫినెట్ ఖచ్చితంగా బీసీ పార్టీ వస్తుంది. ఇంకా అన్ని అయిపోయినాయండి, మీరు చూస్తున్నారు కదా. ఎస్సీల సంక్షేమం అయిపోయింది, ఎస్టీల సంక్షేమం అయిపోయింది. వీళ్ళ సంక్షేమం అయితే వాళ్ళే చేసుకుంటున్నారు, వాళ్ళ చేతుల అధికారం ఉంది కాబట్టి. ఇంకెవరి సంక్షేమం మిగిలింది? బీసీల సంక్షేమం మిగిలింది కదా. ఇంకెప్పుడు చేస్తారు? కాబట్టి మిగిలిన ఉద్యమం బీసీ ఉద్యమే, సామాజిక తెలంగాణ ఉద్యమే జరగాలి తెలంగాణలో. మీరు 10 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమం కొనసాగిస్తున్నారు కదా, బీసీ పార్టీ వస్తుంది అంటున్నారు. బీసీ ఎవరి నాయకత్వం అయితే ముందుకెళ్తుందని మీకు ఒక ఆలోచన విధానం ఉంది? అక్కడ ఎవరి నాయకత్వం? బీసీల తరపున ఖచ్చితంగా సమస్యల మీద పోరాటం చేయడానికి ఖచ్చితంగా ఏదో ఒక లీడర్ డెఫినెట్ గా వస్తారు. ఆ లీడర్ ఆల్రెడీ 2-3 ఎమర్జ్ అవుతున్నారు. ఇప్పుడే ఆ లీడర్ అని చెప్పడానికి లేదు కాబట్టి ఖచ్చితంగా సమస్యల మీద బీసీ సమాజానికి నాయకత్వం వహించడానికి లీడర్షిప్ డెఫినెట్ గా ఉంటుంది. రాకపోతే మేమే అందరూ తయారు చేసుకున్న ఒక లీడర్ గా నిలబడే అవకాశం ఉందని చెప్తున్నాం. ప్రభుత్వాలను ఎదుర్కొనే బీసీ కొత్త పార్టీ వస్తుంది కదా, ఆ కొత్త పార్టీ ప్రభుత్వాలను ఎదుర్కొనే శక్తి ఉంటదంటారా? శక్తి, అవునండి, శక్తి లేక ఆర్థిక పరమైన నిధులు మాకు తక్కువ ఉండొచ్చు, కానీ మా దగ్గర ప్రజాబలం ఉంది. మా ఓట్లు మొన్న ఒక అడుగు ముందుకేసి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారు చెప్పడం జరిగింది, మీ ఓట్లు మాకు వేయొద్దు, దమ్ము ఉంటే మీ ఓట్లు వద్దని చెప్పమని చెప్పిన ప్రజలలో. ఎస్, అదే విధంగా రేపు రాబోయే కాలంలో ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా మీకు నేను చేయకపోతే మీ ఓట్లు నాకు వద్దు, నా వర్గం ఓట్లే నాకు కావాలి అని చెప్పే దమ్ము ధైర్యం ఉందా ఈ రోజు ఎవరైనా? తీర్మానం మళ్ళాక. సో అట్లాంటి గడ్సన్ లీడర్ ఈ రోజు మాట్లాడుతున్నారు. రాబోయే కాలంలో 100 మంది బీసీల కోసం పోరాటం చేయడానికి ముందుకు వస్తారు. బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన తప్పులని పదే ఈ పార్టీ ఎత్తు చూపుతూ వాళ్ళని అక్రమని కాదు కానీ ఇప్పుడు అరెస్టుల పేరుతో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పదే చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పులు ఏంటి? అసలు మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? దమ్ముందా? ప్రజల్లోకి వెళ్దామా, చూసుకుందామా? ఎట్లా వస్తారు ప్రస్తుతం? అరెస్టుల పర్వం అనేది మొదలుపెట్టింది టీఆర్ఎస్ పార్టీ. 10 సంవత్సరాలుగా ప్రతిపక్షాల ప్రజల గొంతు నొక్కిందే టీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు ప్రతిపక్షంగా మీరు మాట్లాడవచ్చు, కానీ అక్కడ జరుగుతున్న అరెస్టులు అనేది మీరు చేసే తప్పుల వల్ల జరిగితే మేము 100% అందరం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తాం. మీరు అవినీతి పరులైతే, మీరు సమాజాన్ని మోసం చేయడానికి వచ్చిన వాళ్ళైతే, మీరు ఇంతకుముందు చేసిన స్కీమ్లలో మీకు స్వార్థం ఉంటే, లేకపోతే హింసించి తప్పుడు కేసులు పెడితే డెఫినెట్ గా మేము. కానీ అదే పేరు మీద ప్రభుత్వంలో ఉండి కక్ష సాధింపే మాకు ముఖ్యం అనుకుంటే మాత్రం మేమందరం వ్యతిరేకం. మీరు కక్ష సాధింపు చేయడం తర్వాత సంగతి. మీరు ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమం మీద పోటీపడి వాళ్ళకన్నా ఎక్కువ సంక్షేమం చేయండి. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయండి. 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేయరండి? 6 గ్యారెంటీలు అమలు చేస్తే 56% ఉన్న మాకు అందరికి లాభం జరుగుతుంది కదా, ఎందుకు చేయట్లేదు? సంపద అంతా ఎందుకు కొత్త ప్రాజెక్టులు పెట్టి మీరేం తీసుకుపోతున్నారు? అంటే అభివృద్ధి జరగొద్దు అంటారా? అభివృద్ధి, సంక్షేమం మీరు ముందు చెప్పారు కదా, సంక్షేమం చెప్పొచ్చారా, అభివృద్ధి చెప్పొచ్చారా? సంక్షేమం చెప్పొచ్చినప్పుడు సంక్షేమం మీద చేయాలి కదా. 100 రోజుల్లో పూర్తి చేస్తానా మహాలక్ష్మితో 2,800 రూపాయలు ప్రతి మహిళకు వస్తుందంటే మేము అందరం బీసీలుగా మేము చెప్పాం కదా, మేము బతకలేక మా కాళ్ళ మీద నిలబడి సొంతంగా బతుకుతున్నాం కాబట్టి బతకడానికే కష్టపడుతున్న కొన్ని కుటుంబాలు ఆశపడ్డాయి. 2,800 వచ్చి నా కుటుంబానికి వస్తే ఇంత ఆసరైతే కదండి ఆడబిడ్డ మహాలక్ష్మి సంతోషపడి ఓట్లేసింది. వాళ్ళందరూ బీసీలు లేరా? మొన్న స్థానిక ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి ఎన్నో సంవత్సరాల నుంచి కల్లకుర్తి అభివృద్ధికి నోచుకొని క్రమంలో ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్నది. మేము దాదాపుగా కోట్ల ప్రాజెక్టులు తీసుకొచ్చి చిన్న తాండాల కానీ, గ్రామాల కానీ, మండలాల కానీ అన్ని రోడ్ల డెవలప్మెంట్స్ కి దాదాపు 100 కోట్లు తీసుకొస్తున్నాము. దీని మీద ఎలా వస్తారు? డెఫినెట్ గా అది నిరంతర ప్రక్రియ అండి. రోడ్లు వేయడము, సీసీ రోడ్లు వేయడము, తర్వాత వీధి లైట్లు వేయడం, అది నిరంతర ప్రక్రియ. అభివృద్ధి అంటే ఇవి కాకుండా ఏం చేస్తారు?
ఇవి ఏ నియోజకవర్గం అయినా ఏ ఎమ్మెల్యేకైనా కొంత నిధులు ఉంటాయి. స్కిల్ డెవలప్మెంట్ అనే కార్యక్రమం కూడా తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుర్తి నియోజకవర్గానికి స్పెషల్ గా ఈ కల్వకుర్తి నియోజకవర్గం కోసమే స్పెషల్ గా నేను ఏం చేస్తున్నా అనేది చెప్పాల్సిన అవసరం కసిరెడ్డి గారి మీద ఉన్నది. అప్పుడే నిజంగా అభివృద్ధి చేసినట్టు. అన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సాధారణమైన అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఇది కూడా అంటే అందరు చేస్తారండి. ఏ ఎమ్మెల్యే చేస్తారు? జడ్చల్ ఎమ్మెల్యే చేస్తున్నారు, ఇంకో అచ్చంపేట ఎమ్మెల్యే, ఇంకో ఎమ్మెల్యే చేస్తున్నారు. వారితో మీరు పోల్చుకోవద్దు. మా కల్వకుర్తి నుండి మీరు ఏదైతే హామీ ఇచ్చారో, కల్వకుర్తికి ఏం చేశారో, కల్వకుర్తికి ఏం చేయబోతున్నారో ఈ రోడ్ మ్యాప్ చెప్పాల్సిన అవసరం వారి పైన ఉన్నది. ఇంకా 4 సంవత్సరాల టైం ఉన్నది కాబట్టి దయచేసి గౌరవ కాసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కల్వకుర్తి నియోజకవర్గం మీద ఇంకా కొత్తగా అభివృద్ధి ఏం చేయబోతున్నాం, యువతకు ఉపాధి మార్గం ఎట్లా తీసుకురాకపోతున్నాం, లేదా బీసీల కోసమో రైతుల కోసమో ఈ విధంగా పెట్టబోతున్నాం, యువతకి ఇది పెట్టబోతున్నాం అని పర్టికులర్ గా చెప్పి అది నిరూపిస్తే స్పెషల్ గా కల్వకుర్తి అభివృద్ధి చేసినట్టయితే దయచేసి మీరు గమనించాలని కోరుతున్నాను. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలన ఎలా ఉంది, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం 10 నెలలు అవుతుంది, ఈ పాలన ఎలా ఉంది, మీరేం చెప్తారు? ఇక పాలనే మనం పోల్చలేమండి. ఉమ్, 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వంలో కొత్తగా ఏర్పడ్డది, దండిగా నిధులు ఉన్నాయి, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మొత్తం చేసేసుకున్నది అయిపోయింది. ఈ ప్రభుత్వం నేనేమంటున్నంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఖజానా ఖాళీ అయిపోయినట్లు. అంత ఈజీగా ఖజానా ఖాళీ అయిపోతుందనే సంగతి మీకు తెలీదా? హామీలు ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి తెలీదా? అధికారంలోకి ఎలాగైనా రావాలనే ఉద్దేశంతో మీరు హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీల్ని మీరు నెరవేర్చండి. అత్యధికంగా పేదలుగా బాగుపడేది సంక్షేమ పథకాలు ఎవరికంతాయి? ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉన్నారో, బిలో పావర్టీ లైన్ లో 90% బీసీలు ఉన్నారు. మాకు 95% ఉన్నారు ఎస్సీలను ఇస్తున్నారు. వీళ్ళకంతా లాభం జరుగుతుందని బీసీ సమాజం అంతా కాంగ్రెస్ పార్టీ ఎంబడి ఉన్నది. కాబట్టి సంక్షేమం మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందే, మాకందరు న్యాయం చేయాల్సిందే. అభివృద్ధి కూడా ఇంకో రకంగా అభివృద్ధి కూడా మరో చేత్తోనే అభివృద్ధిగా చేయాల్సిందే. అభివృద్ధి మీరు అడ్డుకోవాలని చెప్పట్లేదు, అభివృద్ధి తప్పని చెప్పట్లేదు. కానీ మీరు ఇప్పుడే అభివృద్ధి ఫోకస్ పెట్టి వేల కోట్ల రూపాయలు ఆ నిధులు కేటాయించి అసలు సంక్షేమం ఇవన్నీ పక్కన పెట్టేస్తే మా పరిస్థితి ఏంటిది? పారిశ్రామికవేత్తలుగా బీసీలకు అవకాశం ఇస్తా అన్నారు, దాని సమస్య ఏంటిది? లోన్లు ఇస్తున్నారు, దాని సమస్య ఏంటిది? కొత్తగా బీసీలకు ఇచ్చిన హామీలు 20 లక్షల రూపాయల దగ్గర విదేశీ విద్య అనేది పెంచుతానన్నారు, ఇచ్చారా? ఇయ్యలేదు కదా. ఇట్లా చెప్పుకుంటూ పోతే బీసీలకు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. కాకపోతే ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు అవుతుంది కాబట్టి చేస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాం. కాబట్టి ఇంకొన్ని రోజులు ఈ సర్వే పేరు మీద మీరు ఎన్ని రోజులు గడుపుతారో, 6 నెలలు గడుపుతారో, 3 నెలలు గడుపుతారో, ఒక డెడ్ లైన్ విధించి ఈ సర్వే తీసుకొని బీసీల సమగ్ర సర్వే పేరు మీద మళ్ళీ సపరేట్గా ఒక నివేదికని బీసీలకు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, మహానగరం లాంటి హైదరాబాద్ లో మూసి ప్రక్షాళన ఒకవైపు, అక్రమ కూల్చడాలు ఒకవైపు, దీన్ని మీరు ఎలా చూస్తారు? అక్రమ కూల్చడాలు అనేది ఒక హైడ్రా పేరు మీద హైడ్రా లాగా మొత్తం తీసుకొచ్చి హైప్ క్రియేట్ చేయడం జరిగింది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక సామాన్యమైన ఆఫీస్లో పనిచేసిన ఒక చిరుద్యోగి చిన్న 10,000 రూపాయల జీతాలతో చేసుకొని ఈఎంఐలో ఒక చిన్న వెంచర్ చేస్తే అక్కడ 100 గదులు 60 గదులు కొనుక్కొని కట్టుకున్నారు చిరుద్యోగి. అది ఏ కులమాన కావచ్చు, ఏ వర్గాన కావచ్చు. ఈ రోజు ఆ వెంచర్ తయారు చేసినోడు ఎవడు, ఆ వెంచర్కి అనుమతి ఇచ్చిన అధికారి ఎవడు, ఆ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చిన అధికారి ఎవడు, కరెంట్ ఇచ్చిన అధికారి ఎవడు, ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ ఇల్లు కూలిస్తే ఆ చిరుద్యోగి ఎక్కడ పోవాలి? చాలా కష్టం కదండి. ఇది అందుకనే మూలం ఏంటిదంటే ఒకేసారి కూల్చడం అనేది వ్యతిరేకము. నువ్వు పెద్ద వాళ్ళు ఉంటే కూల్చిపడే, మాకు అవసరం లేదు. చిన్న ఎవరైతే ఉన్నారో 100 గజాలు 200 గజాలు ఇల్లు కట్టుకొని లేకపోతే పెన్షన్ డబ్బులు తీసుకొని చిరుద్యోగ ప్రైవేట్ కంపెనీలో కాయ కష్టం చేసి రోజంతా కష్టపడి పెళ్లి చేసుకున్నాక ఒక గూడు ఉండాలని భార్య భర్తలు అక్రమంగా ఆక్రమించుకున్న స్థలాలను కూల్చివేస్తున్నాం. మధ్య తరగతి ఉన్న వారికి వాళ్ళకి మేము షెల్టర్ కల్పిస్తున్నాము అంటే మనం స్థలం రికవరీ చేసుకోవడం తప్పంటారా? ఒక ప్రక్షాళన జరగడం తప్పంటారా? ఒక అభివృద్ధి కార్యక్రమం జరగడం తప్పంటారా? మీరు అదే చేయాలనుకుంటే ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుందండి? అదే చేయాలని ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? మీకు తెలియదా? అధికారులకు తెలియదా? అది మూసి పరిధిలోకి వస్తుంది. మూసి పరిధిలో ఉందని ఎఫ్టీఎల్ని గీసింది ఎవరండి? అధికారులు కాదా? ఈ ప్రభుత్వం నిరంతర ప్రక్రియ, అధికారులు నిరంతరం. ఏ ప్రభుత్వం వచ్చినా రేపు వచ్చే ప్రభుత్వం మారినా కూడా అధికారులు ఆనే ఉంటారు కదా. అంటే అధికారుల మీద అజమాయిషి లేదని మీరు ప్రభుత్వం ఒప్పుకుంటున్నదా? అధికారుల మీద అందుకనే ఉంటాం. మేమంటున్నాం అంటే చిన్న స్థాయి అధికారుల మీద ఎక్కువ బర్డన్ పడుతుంది, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు తప్పించుకుంటున్నారు.
సో ఆ లక్షల కోట్ల ఉన్నోళ్ళ మీద ఎక్కడ కూడా వాళ్ళకు భారం పడట్లేదు. మధ్యతరగతి కుటుంబాలకి మీరు అన్నట్టుగా రోడ్డున పడే ఇబ్బంది పడే కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళకు కూడా మేము ఏదో తాత్కాలికంగా షెల్టర్ చూపిస్తున్నాం అని ప్రభుత్వం పదే పదే చెప్తా ఉంది. ఇలాంటి కోసం కూడా బీఆర్ఎస్ పార్టీ మేము ధర్నాలు ఉద్యమాలు చేస్తామంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు, దీన్ని ఎలా చూస్తారు? అదే నేనేమంటానంటే ఉన్న పలంగా వచ్చిన కూడా హైప్ తీసుకొచ్చి ఏదో ఇప్పుడే ఒక్కటే రోజు మార్చడం అనేది మన వల్ల కాదు. మూసి ఆక్రమణ ఒక్క రోజులో జరగలేదు. సంవత్సరాలుగా తరబడిగా జరుగుతూ వచ్చింది కాబట్టి దాన్ని పక్కకి నెట్టాలన్నా సంవత్సరాలు పడుతుంది. అక్కడ పేదోళ్ళు ఎవరు, వాళ్ళతో మాట్లాడాలి. మీ పరిస్థితి ఏంది, మీ కుటుంబం ఏంటిది, మీరు ఎక్కడ కొన్నారు, ఎవరితో కొన్నారు, ఎవడు వెంచర్ చేసిన వాళ్ళతో రికవర్ చేయాలి. లేదా అక్కడ ఒక కాలనీ లాగా కొంతమంది గుర్తించి ఈ 100 మందికి మేము 100 మందికి అక్కడ ఒక షెల్టర్ ఇస్తున్నాం, 100 మందికి పర్మనెంట్ గా ఇస్తున్నాం, షెల్టర్ గా పర్మనెంట్ గా మీకు ఇస్తున్నాం. ఇదంతా రికవరీ ఎవరైతే మీకు అన్యాయం చేసిండో, ఎవరైతే వెంచర్ చేసి అమ్మిండో, ఎవరైతే ప్రభుత్వ అధికారి ఇచ్చిండో వాళ్ళ నుంచి రికవరీ చేస్తామని చెప్పి ఉండొచ్చు. ఇప్పుడు ఈఎంఐలతోని కొనుక్కున్న ఇల్లును గులగొడితే ఆ ఈఎంఐలు వాళ్ళ పరిస్థితి ఏంటండి? లోన్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటిది? కాబట్టి నేనేమంటున్నట్టే, మీరు ఒకేసారి మార్చాలి అనుకుంటే అది గిరిగీసినట్టు కాదండి. మూసి ఆక్రమించుకోవడానికి గత 40-50 సంవత్సరాలుగా మూసి కుంచుకుపోతుంది. 40 సంవత్సరాలుగా ఒక్క 2 సంవత్సరాలు మార్చాలంటే ఎట్లా మార్స్తారు? అదే ఒక దగ్గర ఉన్నది కాదు కదా. మూసి దగ్గరకు వచ్చి ఉండేటోడు ఎవడండి? పేదడే కదా. దూరంగా పోతే బంజారా హిల్స్ లోనో, జూబ్లీ హిల్స్ లోనో, దిల్షుక్ నగర్ లోనో, ఇంకెక్కడన్నా పోతే ఎక్కువ రేట్లు పెట్టలేకనే కదా. మోరిసారి అయినా సరే ఉంటే ఒక గూడు కావాలి, వాసన పీల్చైనా సరే ఉంటారనైనా పైసలు లేవుతారా, ఓ ఇల్లు ఉండాలని ఆశపడే కదా వచ్చేది. అట్లాంటి పేదలని ఎట్లా అన్యాయం చేస్తారండి? రాజకీయ నాయకులు బీపీఎల్ అని, ఎల్టీఎఫ్ అని, బఫర్ జోన్ గాని ఇట్లా ఉన్న ఎఫ్టిఎల్ లో కూడా ఎక్కడ వదలకుండా వాళ్ళు కబ్జా చేసుకొని అక్రమంగా నిర్మించుకున్న ఫామ్ హౌస్లని కూల్చడం తప్పంటారా? ఫామ్ హౌస్ ఇప్పుడు మేము అడుగుతున్నాం, మీ ద్వారా, మీ టీవీ న్యూస్ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, హైడ్రా కమిషన్ అడుగుతున్నాం. మీరు ఇప్పుడు కూల్చిన కూల్చివేతలలో ఎంత మందివి ఉన్నది ఒక లిస్ట్ వేయండి. ఎంతమంది లిస్ట్ వేయండి. ఒక్క నాగార్జున దగ్గర ఒక 2000 గజాలు 3000 గజాలు ఉంది. ఆ 2000 గజాల పేరు మీద ఒక 400 మంది చిన్న గుడిసెలను కూల్చి పడేసినామండి. అంటే నాగార్జున ఫ్యామిలీ ఒకటా, 200 మంది ఫ్యామిలీస్ ఒకటా? అదే ఆలోచించాల్సింది. 100 గజాలోడు ముఖ్యమా, 2000 గజాలోడు ముఖ్యమా? అది ఆలోచించకుండా 100 గజాలు ఎట్లా చేస్తారండి? కాబట్టి మీరు కూల్చివేతలు బడాబాబుల మీద వెళ్ళండి. ఎవడైతే వ్యాపారం కోసమో, డబ్బుల కోసమో, లేకపోతే ఇది బిజినెస్ చేసుకోవడానికో, రాజకీయ ప్రాతినిధ్యం కోసం కట్టుకున్నారో, రిటైర్డ్ ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, వాళ్ళు కూడా ఫామ్ హౌస్లు ఉన్నాయి. అవి కూల్చండి ఫస్ట్. మేమేమంటాం, ఇవి కూడా కూల్చొద్దు అనట్లేదు. నిజంగా ఆడ ఇబ్బంది అవుతుంది చెప్పండి, అయ్యా మీరు ఇబ్బంది పడుతున్నారు, మీకు తెలుసు, మీకు ప్రభుత్వం నష్టం జరిగింది కాబట్టి మీకు అక్కడ పలానా దగ్గర మీకు ఇస్తున్నామని చెప్పేసి తీసుకెళ్లి వాళ్ళని కూర్చోబెట్టి ఆ ఇల్లు చూపించి ఆ ఆస్తి మీ పేరు చేస్తామని చెప్పేసి ఇది మొత్తం రాయించుకొని కొనుక్కోండి. ఈ స్థలం కొనుక్కోండి. మీరు అక్కడ స్థలం ఇచ్చినట్టు కొనుక్కోండి, అయిపోతుంది కదా. అప్పుడేమైతే ప్రజల నుంచి వ్యతిరేకత రాదు. నువ్వు అట్లనే ఉండాలి. ఒక ఆడబిడ్డ అండి, ఒక ఆడబిడ్డ ఏడుస్తుంది, నాకు ముగ్గురు ఆడపిల్లలు ఎట్లా బతకాలి, భర్త లేదు అంటుంది. ఒక ఆయన వచ్చి నా భార్య కడుపుతున్నదని ఏడుస్తుంది, కనీసం కరిగా అనిపించదా? పేదోళ్ళ బతుకులు ఎవరికి అర్థమవుతాయి? ఏసీ కాలంలో పెద్ద పెద్ద ఫామ్ హౌస్ లో తిని తాగి ఉండేటోళ్ళకి అర్థమవుతాయా? పేదవారికి ప్రకటించిన సంక్షేమ పథకాలు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, 100 గజాల ఇల్లు కావచ్చు, అంటే ఇవన్నీ వీరికి వర్తించమంటారా మీరు? అదే నేను అదే, సంక్షేమ పథకాలు నిజంగా వర్తిస్తే ఆ మూరి పక్కన ఎందుకు కట్టుకొని ఉంటాడు? గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పేరు మీద ఇప్పటివరకు కూడా ఎవరికి అలాట్ అయిన వారికి హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఎవరు ఎందుకు ఇస్తలేరండి? మీకు వచ్చినది ఇస్తారు కదా. మళ్ళీ కలగుర్తులు చూద్దాం. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ సంబంధించి హామీ ఇవ్వడం జరిగింది. దసరా అన్నాడు, దీపావళి ఇంతవరకు ఇస్తలేడు. ఇవ్వచ్చు కదా. వాళ్ళు సాత్వర చేసిరు, వాళ్ళు చేసిరు కాబట్టి ప్రజలు పాత్ర వేసిరు. మిమ్మల్ని ఎన్నుకున్నాం కదా, మీరు హామీ ఇచ్చినారు కదా, డబుల్ బెడ్రూమ్ని పంచుతాం అన్నారు కదా, మరి పంచవచ్చు కదా, పంచి పెట్టవచ్చు కదా తొందరగా. ఇది చేయట్లేదు. మేము అనేది అంటున్నాం, మీరు మొదలు పెట్టే దాంట్లో చిత్తశుద్ధి ఉంటే ప్రజలు వెయిట్ చేస్తారు. మీ చిత్తశుద్ధి లేకుండా హైప్ కోసమో ఇంకే దానికోసమో చేస్తే మాత్రం ప్రజలందరూ బాధపడాల్సి వస్తుంది. చివరి చెప్పండి, 42 రిజర్వేషన్ల కోసం బీసీలకి రేపు భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా అవుతుంది? స్థానిక ఎన్నికల్లో మీరు ఎలా ఉండబోతున్నారు? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మీరు కట్టుబడి ఉంటారా, లేకపోతే తిరుగుబాటు ఏమన్నా మళ్ళీ మీరు పోరాటాలు, ఉద్యమాలు, కార్యక్రమాలు చేసే ఏమన్నా ఆలోచన విధంగా ఉంటుందా? చివరిగా చెప్పండి సార్. ఖచ్చితంగా చేస్తామండి. బీసీ కులగణన పేరు మీద మీరు మమ్మల్ని మభ్యపరిచి సమగ్ర కులగణన చేయడంతోనే మాకు సంశయం ఏర్పడ్డది. అయినా సరే వెయిట్ చేస్తున్నాం. సర్వే అయితే చేస్తున్నారు కదా, మీరు ఇచ్చిన మాట ప్రకారం బీసీల మొత్తం స్థితిగతులు మొత్తం ఒక బహిరంగ పరచాలి. బహిరంగ పరుస్తారా లేదా మేము వెయిట్ చేస్తున్నాం. బహిరంగ పరచకపోతే రాబోయే కాలంలో
రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు కలిసిపోయి బీసీలుగా కొట్లాడతాం. తస్మాత్ జాగ్రత్త. ప్రతి బీసీ నాయకుడు, ప్రతి బీసీ పని చేసుకునే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఇంతటి చక్కటి అవకాశం తీసుకొని ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్న ప్రసాద్ గారికి, అదేవిధంగా మీటి యాజమాన్యానికి బీసీ సప్లైన్ సాధన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. బీసీలని మరొకసారి మోసం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా? బీసీలకు మళ్ళీ మేమెంతో మాకంతా మా వాట కోసమే మేము ప్రయత్నాలు చేస్తున్నాం, పోరాటాలు చేస్తున్నాం. 6 ఏళ్ల నుంచి ఈ పోరాటాలుగానే ఉన్నాయి. మా నాయకులు ఇకనైనా ఒకే తాటిపైకి వచ్చి రాజ్యాధికారం కోసమే ఫైట్ చేయాలి, పోరాటం చేయాలి, ఉద్యమాలు చేయాలి. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం దక్కించుకున్న బీసీ కులగణ ఇంతవరకు కూడా జరగట్లేదు. కులగణ పేరుతోనే మళ్ళీ కుటుంబ సమగ్ర సర్వేనే జరుగుతుంది. మళ్ళీ ప్రభుత్వం మరొకసారి బీసీలను మోసం చేసే కార్యక్రమం ఏదైతే తీసుకుందో, ఇంకొకసారి మళ్ళీ ఈ వేదిక నుంచి మేకల రాజేందర్ గారు, బీసీ సప్లాన్ రాష్ట్ర నాయకులు ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నారు, బీసీలకు న్యాయం చేయండి, బీసీలకు రాజ్యాధికారం వైపే అడుగులు వేసేలా మాకు కూడా రాజ్యాంగం కల్పించిన హక్కుని మా హక్కుగా కల్పించే ప్రయత్నంలో మేము పోరాడి సాధించుకుంటామని ఇక్కడ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు సార్. చూస్తున్నామని మీటింగ్ న్యూస్ నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.